ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ హలో నమస్తే, నేను మీ సౌమ్య. రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆమె సినిమా రంగంలో ప్రతిభ చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్తో వివాహ సంబంధానికి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత తన పిల్లలతోనే పూర్తి సమయాన్ని గడుపుతున్నారు. తల్లిగా తన వంతు బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నారు. గతంలోనే ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు వినిపించినా ఇప్పటి వరకు ఆమె ఆ పని చేయలేదు. కానీ తన రెండో పెళ్లి గురించి టాప్ సీక్రెట్ను రీసెంట్గా బయటపెట్టిన రేణు అందరినీ సర్ప్రైజ్కి గురి చేసింది. రెండో పెళ్లి గురించి పూర్తిగా ఓపెన్ అయిపోయారు రేణు దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె చాలా కాలంగా పిల్లలతోనే సమయాన్ని గడిపేస్తున్నారు. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు వినిపించినా ఇప్పటికీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని కథనాలు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ తనకు తానుగా రెండో పెళ్లిపై స్పందించారు రేణు దేశాయ్. తను మరో పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజమే కాదు, అందుకు ఇంకా సమయం రాలేదు అంటూ రేణు చెప్పుకొచ్చారు. తన కుమార్తె ఆద్య, కుమారుడు అకిరాకు సంబంధించిన తన బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే మరో రిలేషన్షిప్ పై ఆలోచిస్తానని స్పష్టం చేశారు. అంటే ఇప్పటికిప్పుడు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని ఆమె తేల్చి చెప్పినట్టయింది. ముఖ్యంగా తన కుమార్తె ఆద్య గురించి రేణు ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నారు. ఆద్యకు 18 ఏళ్లు వచ్చి తన పనులు తాను చేసుకునే వరకు తల్లిగా అండగా నిలవాల్సిన అవసరం ఉందంటూ చెప్పారు. ఆ తర్వాతే తన గురించి ఆలోచిస్తానని రేణు అంటున్నారు. అలాగే అకిరా సినిమా ఎంట్రీ గురించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయని చెప్పిన రేణు ఆ వార్తలను తాను అకిరాకు పంపిస్తున్నానని తెలిపారు. ఎన్నడూ కూడా సినిమాలో నటించాల్సిందిగా అకిరాను తాను బలవంతం చేయలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తుది నిర్ణయం తన కుమారుడిదే అని తేల్చారు. అకిరాకు ఏది నచ్చితే ఆ పని మాత్రమే చేయాల్సిందిగా తాను చెప్పానని అన్నారు. అలాగే అకిరా సినిమాలో ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు ఉంటే తానే స్వయంగా అందరికీ తెలియజేస్తానని రేణు స్పష్టం చేశారు. రామ్ చరణ్ అకిరాను పరిచయం చేస్తున్నాడంటూ వస్తున్న వార్తల్లో కూడా ఇప్పటి వరకు ఎలాంటి వాస్తవం లేదని తేల్చారు. ఏదైనా సరే తను చెప్తే తప్ప నమ్మవద్దని మీడియాను కోరారు. రేణు దేశాయ్ చెప్పిన విషయాల మీద అభిమానులు స్పందించారు. తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాలని అనుకోవడం మంచి విషయమే అంటూ ప్రశంసిస్తున్నారు. కానీ వ్యక్తిగత జీవితంపై కూడా రేణు కాస్త దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఆమెతో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్న లెజోనోవాను పెళ్లి చేసుకున్న విషయం గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత కూడా తండ్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తిస్తున్నారని అంటున్నారు. అందుకే రేణు కూడా తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే వ్యక్తిగత జీవితంపై కూడా కాస్త శ్రద్ధ పెడితే మంచిదని అభిప్రాయపడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వారసత్వంగా అకిరను అతి త్వరలో సినిమాలోనికి తీసుకురావాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ రిక్వెస్ట్ పై తల్లిగా రేణు, పవన్ వారసుడిగా అకిరా ఎలా స్పందిస్తారన్నది చూడాలి. మరి రెండో పెళ్లిపై రేణు దేశాయ్ అభిప్రాయాన్ని, సినిమాలో ఎంట్రీపై అకిరానందన్ ఆలోచనల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.